సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులు నలుగురు మనవళ్ళకి చెందాలంటూ వైఎస్ విజయమ్మ మరోసారి బహిరంగ లేఖ విడుదల చేయటం రాజకీయంగా ఎలా చూడాలి? షర్మిల సంపాదించుకున్న ఆస్తులు ఉమ్మడి ఆస్తులు కావా? షర్మిల విజయమ్మ జగన్ని టార్గెట్ చేయటంలో అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? అది కుటుంబంలో ఆస్తుల పంచాయతీ, దాంట్లో మనం దూరాల్సిన అవసరం లేదు. దేశంలో చాలా కుటుంబాల్లో ఆస్తుల పంచాయతీలు ఉంటాయి. సో రాజకీయ కుటుంబం కనుక ఆస్తుల పంచాయతీ రోడ్డున పడుతుంది. అందులో ఇప్పుడు జగన్ వాదన కరెక్టా, షర్మిల వాదన కరెక్టా, విజయమ్మ వాదన కరెక్టా అంటే ఆస్తులు, వారి దస్తావేజులు, ఆ పత్రాలు అవన్నీ నేనేం చూడలేదు కనుక నాకెలా తెలుస్తుంది ఏది కరెక్ట్ అని. సో ఆస్తుల వ్యవహారాలు ఎంత అవన్నీ మన దగ్గర లెక్కలు చార్టెడ్ అకౌంటెంట్ తెలవాలి, నాకు తెలియదు కదా, నా దగ్గర ఏమి ఉండవు కదా ఆస్తుల వివరాలన్నీ. కానీ ఇలాంటి ఆస్తుల పంచాయతీలు, రాజకీయ పంచాయతీలు పొలిటికల్ ఫ్యామిలీస్లో దేశం అంతటా ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ మనవాళ్ళు ఒకటే పార్టీలు ఉన్నారా? మీరు వాళ్ళు కొట్టుకోకపోవచ్చు ఆస్తుల పంచాయతీ. రాహుల్ గాంధీ మా కాంగ్రెస్ నాయకుడైతే, మనేకా గాంధీ కొడుకు వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఎంపీగా ఉండే. మరి అలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు, ప్రియాంక గాంధీల రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. మనేకా గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడున్నారు? వాళ్ళు ఇందిరమ్మ మనవాళ్ళే కదా, ఇందిరమ్మ కోడలే కదా. మీకు తేజస్వి యాదవ్ ఏ స్థాయిలో ఉన్నాడు, లాలూ ప్రసాద్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఏ స్థాయిలో ఉన్నాడు. ఇక తమిళనాడులో కరుణానిధి కొడుకు స్టాలిన్ సీఎం అయ్యాడు, ఆయన కొడుకు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆయన మనవడు, ఆయన స్టాలిన్ కొడుకు. మరి అలగిరి ఉన్నాడు, ఆయన కూడా కొడుకే, అడ్రస్ లేడు కదా. సో అందువల్ల మీకు కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ మంత్రి అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కవిత ఎంపీ ఎమ్మెల్సీ దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు కవిత రోడ్డు మీదకి వచ్చి కొట్లాడతలేదా? సో తండ్రి మీద తిరుగుబాటు చేసి వేరే పార్టీ పెట్టలేదా? ఆ మడకైతే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడుల మధ్యనే ఘర్షణ లేదా? మీకు చంద్రబాబు నాయుడే రామారావు పైన తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకున్నారు కదా. తర్వాత ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ తెలుగుదేశం చెల్లిపోయారు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు మనవాళ్ళు కాదా బాలకృష్ణ, హరికృష్ణ ఇతరులు. మరి ఎందుకు లోకేష్ ముఖ్యమంత్రి మంత్రి అయ్యాడు? సో అందువల్ల మీకు దగ్గుపాటుకి రాజకీయంగా ఎక్కడున్నాడు? ఇద్దరు అల్లులే కదా చంద్రబాబు. అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్ అన్నిట్లలో కూడా ఈ ఘర్షణలు ఉంటాయి. రాజకీయంగా కొంతమంది పైకి వస్తారు, కొంతమంది రారు, వారికి వీరికి మధ్య ఘర్షణ ఉంటుంది, ఆస్తుల పంచాయతీలు ఉంటాయి. ఇది ఒక్క కుటుంబానికి పరిమితమైనది కాదు. సో అన్ని చాలా రాజకీయ కుటుంబాల్లో ఈ ఘర్షణ. మీకు ఇప్పుడు ఇన్ని కుటుంబాలు చెప్పాను. అసలు పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు బహిరంగంగానే వాళ్ళ ఆస్తుల పంచాయతీ రాలేదా మన అంబానీలది? సో అందువల్ల వ్యాపార సామ్రాజ్యాలు, రాజకీయ కుటుంబాలు, అందువల్ల రాజకీయాలు, వ్యాపారాలు మిళితమైన చోట ఆస్తుల తగాదాలు, రాజకీయ తగాదాలు సహజం. అది పబ్లిక్ ఇష్యూస్ పైన ప్రభావం పట్టి ప్రజల జీవితాలపైన ప్రభావం పెట్టినప్పుడు మనం వాటి మీద సీరియస్గా స్పందించాలి. అదర్వైజ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్, అది వాళ్ళ ఫ్యామిలీలు చూసుకుంటాయి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కోర్టులు చూసుకుంటాయి, ఆ కుటుంబాలు చూసుకుంటాయి.